వేములవాడలోని రాజన్న శివలింగానికి రోజు 4 సార్లు పంచామృతాభిషేకాలు జరుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో కలిపి చేసేదే పంచామృతం. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమని పూజారులు, భక్తుల నమ్మకం. పాలతోని ఆ స్వామివారికి అభిషేకం చేస్తే అంటే పంచామృతాలతోని చేస్తే పాలతోని వంశాభివృద్ధి, పెరుగు వల్ల సమస్త రోగాలు హరిస్తాయని, నెయ్యితోని మేధావంతులైన పుత్రులు కలుగుతారని, మధు అని అంటే తేనెతోని వీర్యవృద్ధి, బలపుష్టి, శర్కరతోని సమస్త వ్యాధి నిర్మూలమవుతుందని. ఇంత విశిష్టత ఉన్న పంచామృతంతోనే ప్రమాదం వచ్చిందంటున్నారు అర్చకులు. ఈ పంచామృతాల్లో భయంకరమైన రసాయనాలు ఉంటున్నాయని గుర్తించామంటున్నారు అధికారులు. రసాయనాలు మిక్స్ అయిన పంచామృతాలతో విగ్రహం కరిగిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. రోజు 4 సార్లు అభిషేకం చేయటం వల్ల ఎక్కువ ప్రమాదం అంటున్నారు. అభిషేకానికి దేవాలయ గోశాల నుంచి వస్తున్న పాలనే ఉపయోగిస్తారు. కానీ అవి చాలకపోవడంతో బయట నుంచి తెప్పిస్తున్నారు. భక్తులు తెచ్చే పాల ప్యాకెట్లు కూడా కలుపుతున్నామని చెప్తున్నారు. ఈ పాలు వీలైనంత మటుకు స్వామివారికి అభిషేకం చేసే పాలు మాత్రం మనం దేవస్థానం గోశాల నుంచి వస్తాయి. కానీ భక్తుల అభిషేకాలకి వాటికి కొంటాం పాలు. అంటే చాలా మనకు వచ్చే పాలు చాలా అంచేత మనం కొనడం జరుగుతుంది. మిగతా పంచామృతాలన్నీ బజార్లో కొనడమే. అంటే మనం అవి ఈ గిరిజన కార్పొరేషన్వి వాళ్ళవి కొంటున్నాం. అవి కూడా కొద్దిగా వాడతాం, ఎక్కువ వాడడం. అంటే లిమిటెడ్గా వాడతాం అన్నమాట, పెర్మిసిబుల్ లిమిట్స్లో వాడతాం. వాళ్ళు సొంతం తెచ్చుకునే పోయిస్తాం, కానీ భక్తుల అభిషేకానికి కూడా ఈ ఆవు పాలు మేమే దేవస్థానమే సప్లై చేస్తాం. పాల ప్యాకెట్లు వాళ్ళు తెచ్చుకున్నాక వాళ్ళ తృప్తి కొరకు పోయిస్తాం, కానీ ప్యాకెట్తో పోయించాం. మేము చేసేది మాత్రం ఆవు పాలు మాత్రమే, ఆవు పాలతోనే అభిషేకం చేస్తాం. స్వామివారి సన్నిధిలో మరో రకం వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు పంచామృత అభిషేకం సరిగా జరగటం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కల్తీ కావటం అధికారుల నిర్లక్ష్యమేనంటున్నారు. అభిషేకం కోసం భక్తుల నుంచి వందల రూపాయలు తీసుకుని కల్తీ పదార్థాలు వాడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆధ్యాత్మికంగా ధర్మానికి వ్యతిరేకంగా అనేక రకాలైన పాలు ప్యాకెట్ పాలలో ఇస్తూ ఉన్నారు, ఏవి లేనవి ఇస్తూ ఉన్నారు. ఈ విధానం ఏదైతే ఉన్నదో భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. గోపాలను మాత్రమే అందుబాటులో ఉంచాలి. ఆ అందుబాటులో ఉంచి కేవలం వాటితోనే పూజ జరిపించే విధంగా ఏర్పాటు చర్య తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. వేములవాడ దేవస్థానానికి గోశాల అంటూ ఉంది, కానీ అందులో స్వామివారికి కావలసినన్ని పాలు వచ్చే విధంగా గోవులను పోషించడం లేదు. గోవులు దాదాపు ఒక 50 వరకు ఉంటే కానీ త్రికాల సంధ్యలో జరిగే అభిషేకాలకు అవి సరిపోతాయి. అదేవిధంగా భక్తులకు కూడా ఆ గోవు పాలనే ఇస్తే బాగుంటుంది. వీళ్ళు బయట డైరీ పాలను తీసుకొని వచ్చి లింగానికి అభిషేకం చేయడం వల్ల ఆ లింగానికి ఉండే ప్రతిష్టత, దానికి ఉండితే శాశ్వతి కోల్పోవడం జరుగుతూ ఉంది. ఇకనైనా అధికారులు నిద్రలేచి స్వచ్ఛమైన పంచామృతాలనే అభిషేకం కోసం ఉపయోగించాలని కోరుతున్నారు భక్తులు. అండగా ఉండాల్సిన దేవుడికి అపాయం తలపెట్టొద్దని కోరుతున్నారు. చూశారుగా స్వామివారికి ఎంత కష్టం వచ్చి పడిందో. భక్తుల కోరికలు, భక్తుల కష్టాలు తీర్చే స్వామివారి విగ్రహానికే ముప్పు వాటిల్లే విధంగా పాలు, తర్వాత నెయ్యి, తేనె లాంటి పదార్థాల్లో విషపూరిత కెమికల్స్ ఉంటున్నాయని చెప్పి అధ్యయనాలు తేలింది. అయితే వేములవాడ క్షేత్రంలో ఇలాంటి పాలతోటి అభిషేకం చేస్తుందో స్వామివారి శివలింగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు, అర్చకులు మేలుకొని ఇలాంటి పాలను వాడకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేములవాడ నుంచి కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.